అంతొద్దు అంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దానికి కౌంటర్గా టీడీపీ కూడా మీకు అంతొద్దు మీరు తగ్గండి అంటూ స్పందిస్తోంది. టోటల్గా వైసీపీ నేతలను అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న కామెంట్లపై ఎవరి వాదనలో వాళ్లే ఉన్నారు. ఇప్పటికే ఎన్జీఓలు వైసీపీ నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చెవిరెడ్డి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప అలాంటి డైలాగులు మంచివి కాదని హితవు పలికారు. అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా, అనైతికంగా అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఆ కొందరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో చర్యలకు తప్పవని తెలియజేస్తున్నా. టీడీపీ నాయకులు చెప్పిందే శాసనాలుగా పనిచేస్తూ అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నటువంటి అధికారులకు పాదపూజ చేసి సన్మానం చేయమంటారా? నాకు అర్థం కాకుంది. రాష్ట్రమంతా అధికార పార్టీకి కొందరు అధికారులు తొత్తుగా మారి రాష్ట్రమంతా తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తుంటే అలాంటి అధికారులకు పూజలు చేయమంటారా? నాకు అర్థం కాకుంది. మరలా చెప్తున్నా, ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ పట్టు చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల్లాగా అక్కడక్కడ పనిచేస్తున్న అధికారులను వదిలేసి పెద్దమ్మల్లా మిగలమంటారా? ఏలో రాష్ట్రంలో మరి జగన్ గారి ఎమ్మెల్యేలు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను మాటలు చూస్తుంటే నేను ఏదో ఒక గవర్నమెంట్లోకి వచ్చాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను మంత్రులు అయిన పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఇది మొదటి నుంచి వాళ్ళు అదే పరిస్థితులు వెళ్తున్నారు. ఇక్కడేమో పక్కనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు బాగా చేస్తున్నారని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితులు దిగిపోయే పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కిందకి దిగిపోయే పరిస్థితిలో ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి డిస్టర్బ్ చేయడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అధికారులను కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అధికారులను కూడా దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పాలి, సమస్యను పరిష్కరించాలి. లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా మా దృష్టికి తీసుకురావాలి, లేదా ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి వెళ్ళి పరిష్కరించాలి. కానీ అధికారులందరినీ కూడా మరి అదే రకంగా ఇలా ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడటం సరికాదని చెప్పి తెలియజేస్తాను.